Good evening. I am Satyanarayana Raju, a tax practitioner and a tally trainer in హైదరాబాద్. ఈ రోజున మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే కామర్స్ విద్యను అభ్యసించిన వాళ్ళు కేవలం ఉద్యోగం కోసమే పోరాటలాడాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల మంచి మార్గాలు ఉన్నాయి. ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా బతకవచ్చు, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా బతకవచ్చు, ఒక కామర్స్ లెక్చరర్ అవతారం ఎత్తి నలుగురికి విద్య చెప్పడమే కాకుండా హోమ్ ట్యూషన్స్ కూడా నడిపే శక్తి ఉంటుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ చూసినా టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ గురించి చెప్పడం జరుగుతుంది. అయితే మీరు జనరల్గా దాదాపు అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఒక సీనియర్ స్టూడెంట్ని ఫ్యాకల్టీగా పెట్టడం జరుగుతుంది. అతను తెలిసింది చెప్పడం జరుగుతుంది. కానీ ఇదే ధోరణి నడుస్తున్నప్పుడు, ఇదే పద్ధతి నడుస్తున్నప్పుడు ఆ స్టూడెంట్కి కూడా, ఆ ఫ్యాకల్టీగా ప్రవర్తించే స్టూడెంట్కి కూడా వచ్చేది చాలా తక్కువ, గుర్తుపెట్టుకున్నది కూడా ఇంకొంచెం తక్కువ. ఆ మిగిలింది చెప్పడానికి అలవాటు పడుతున్నాడు. తను ఏదైతే సఫర్ అయ్యాడో, ఏదైతే పూర్తి నిడివిలో నేర్చుకోలేకపోయాడనే భావన కూడా మనసులో పెట్టుకోకుండా తను కూడా ఒక ఫ్యాకల్టీ అవతారంలో నేను ఐఎమ్ ఎర్నింగ్ త్రూ దిస్ అని అనుకుంటున్నాడే తప్ప నేను నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేనేం చెప్పలేకపోతున్నాననే బాధ కలగకపోవడం ఆశ్చర్యం. కానీ నిజంగా బాధ కలగాలి. అయితే ఏంటంటే దీంట్లో టాలీ అద్భుతమైన ప్యాకేజ్. ఇవాళ టాలీ నేర్చుకుని వెళ్ళిన వాళ్ళకు కూడా ఒక డాటా ఆపరేటర్ ఉద్యోగం వస్తాను తప్ప ఒక పెర్ఫెక్ట్ అకౌంటెంట్గా అతన్ని గుర్తించి మంచి ఉద్యోగంతో నియమించుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. దానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఇన్ ద ట్రైనింగ్ క్లాసెస్. ఎలా ఉండాలంటే రేపు పొద్దున్న ఒక టాలీ అకౌంటెంట్ ఎలా ఉండాలి? ఒక ఓచర్ని అర్థం చేసుకోగలగాలి, ఒక ఇన్వాయిస్ని స్టడీ చేయగలగాలి, ఒక రిపోర్టింగ్ని స్టడీ చేయగలగాలి, రిపోర్ట్ని ఇంటర్ప్రిట్ చేయగలగాలి. ఎందుకంటే ఇవాళ మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో బీకామ్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ తీసుకున్నా, ఎంకామ్ తీసుకున్నా కూడా మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో దేర్ ఆర్ 2 divisions. వన్ ఈజ్ బుక్ కీపింగ్ డివిజన్, అనదర్ వన్ ఈజ్ అకౌంటింగ్ డివిజన్. బుక్ కీపింగ్ డివిజన్లో ఏంటంటే ఏ బుక్ కీపర్ just record the entries, transactions, and he will transfer the data to the ledger. From that ledger, balances will be arrived. All the balances will be taken into a statement, that is what is called trial balance. After getting agreement, the data will be taken over by the accountant. He is the person to finalize the things. అంటే 2 డివిజన్లు అక్కడ ఉండిపోయాయి. అన్నీ తనే చేసుకోవాలి. కానీ కంప్యూటరైజేషన్ అకౌంటింగ్లో, ఎస్పెషల్లీ టాలీలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే టాలీ అని ఎందుకు అంటున్నాం అంటే టాలీ ఈజ్ ద ఈజియెస్ట్ ప్యాకేజ్. ఎనీబడి విత్ ఆర్ వితౌట్ కామర్స్ బేస్ కెన్ లెర్న్ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ అండ్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. అందుకని టాలీ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం, ఈజియెస్ట్ ప్యాకేజ్ కాబట్టి అది. అయితే ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా టాలీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ముందు రెండే అకౌంటింగ్ ప్యాకేజ్లో ఉన్న రెండు ముఖ్య అంశాలు. ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, రెండోది ఏమో వాచింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల ఏమవుతుంది? ద సిస్టమ్ యు ఆర్ ఫీడింగ్ ది ఇన్ఫర్మేషన్, యు ఆర్ హెల్పింగ్ ది సిస్టమ్ టు ప్రిపేర్ ద రిపోర్ట్స్ by the system itself. మీరు ఏమి తిప్పలు పడరు, మీరు రికార్డింగ్ చేసి ఊరుకుంటారు. ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ ద నీడీ రిపోర్ట్స్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ అదర్ రిపోర్ట్స్ ఆల్సో వితౌట్ స్ట్రెయిన్. కానీ ఆ రిపోర్ట్ ఇవ్వడం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎవరూ చెప్పరు. ఓ 10 ఎంట్రీస్ తీసుకుంటారు, 10 ట్రాన్సాక్షన్స్ తీసుకుంటారు, 10 లెడ్జర్స్ తీసుకుంటారు. ఇది ఇండైరెక్ట్, ఇది డైరెక్ట్, ఇది క్యాపిటల్, ఇది అసెట్, ఇది లైబిలిటీ అని చెప్పేస్తారు. సరిపోతుంది? అది సరిపోదు కదా. ఎందుకంటే మనం నేర్చుకున్న 10 ఎంట్రీసే, ఆ 10 ఎంట్రీసే వాళ్ళకి నేర్పితే రేపొద్దున 10 ఎంట్రీసే తోటే వ్యవహారం నడిచిపోతుందా? దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్, థౌజండ్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద ఫీల్డ్. మరి అప్పుడు ఎట్లా రికగ్నైజ్ చేస్తాడు? అంటే వాడు ఎంతో ఆశతో మన దగ్గరికి వచ్చి నేర్చుకున్నవాడు పూర్తిగా విఫలమై బయటికి పోతాడు. కాబట్టి ఏంటంటే ఐఆమ్ గోయింగ్ టు గివ్ సచ్ ఎడ్యుకేషన్ టు ఎ పర్సన్ హూ ఇంటెండ్స్ టు బికమ్ ఏ టాలీ ఫ్యాకల్టీ. టాలీ ఫ్యాకల్టీకి కావాల్సిన మెలకువలన్నీ నేర్పడమే కాకుండా అతను సెపరేట్గా గ్రూపింగ్ చెప్పగలుగుతాడు, ఓచింగ్లో మెలకువలు చెప్పగలుగుతాడు, ప్రింటింగ్ ఆప్షన్ చెప్పగలుగుతాడు, ఎవ్రీథింగ్ ఈ కెన్ టీచ్.
మీరు హ్యాపీగా మీరు రేపొద్దున టాలీ ఫ్యాకల్టీ నేర్చుకోవడం వల్ల జరిగేది ఏంటంటే టాలీ ఫ్యాకల్టీ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే టాలీతో ఆడుకోగలిగిన శక్తి అతనికి ఎప్పుడైతే వస్తుందో యూ కెన్ గెట్ ఏ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అన్నీ చేయగలుగుతాడు. ఏదంటే అది ఎనీ రిపోర్ట్ కెన్ బి ప్రిపేర్డ్ బై హిమ్. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కాన్ఫిగర్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ శక్తి ఓన్లీ టాలీ ఫ్యాకల్టీ నేర్చుకోవటం వరకే పరిమితం కాదు, అతన్ని ఎంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా టాలీ ఫ్యాకల్టీ కోర్సు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు కావాలంటే ఫ్యాకల్టీగానే సెటిల్ కావచ్చు టీచింగ్ మీద హ్యాబిట్ ఉంటే, లేకపోతే ఒక మంచి అకౌంటెంట్ జాబ్ సంపాదించుకోవడానికి ఇది మార్గం సులభం అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మీట్ మీ, యూ కెన్ గెట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ త్రూ మై మెయిల్ అండ్ యూ కెన్ టాక్ విత్ మీ త్రూ మై టెలిఫోన్ నెంబర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో and I am taking leave saying good day for you.